నిమిషం సార్, ఒక నిమిషం మేడం. శ్రీనివాస్ పట్నాయక్ గారు, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. అయితే కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు, ప్లీజ్ కొంచెం నెక్స్ట్ టైం కొంచెం తొందరగా జాయిన్ అయ్యేటట్టు ప్రయత్నించండి. శ్రీనివాస్ గారు, కమింగ్ టు యూ, మీ పార్టీలో కూడా ఇప్పుడు ఉంటున్నటువంటి విషయంలో, మీరు ప్రకటిస్తున్నటువంటి సీట్ల విషయంలో ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తులకు కాకుండా అప్పటికప్పుడు వచ్చినటువంటి జంపింగ్ జపాన్లకి ఎక్కువగా సీట్లు ప్రకటించారు. మీకు ఉన్నటువంటి కొద్దిపాటి సంఖ్యా సీట్లలో కూడా వేరే పార్టీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే మీరు సీట్లు ఇస్తున్నారు తప్పితే మీ పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి సీట్లు దొరకట్లేదు అనే విషయం మనం రోజు చూస్తున్నాం. చాలా మంది బయటకు వచ్చి నిరసనలు కూడా చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? సునీల్ గారు, మీకున్న ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు బోగిల్ శ్రీనివాస్ పట్నాయక్. నేను జనసేన పార్టీ రాష్ట్ర వారాహి కోర్ కమిటీ మెంబర్ని. ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, మొత్తం మన 75 సంవత్సరాల మన భారత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఈ రాజకీయ వ్యవస్థ అన్నదే ఆ విధంగా తయారైందండి. రాజకీయ వ్యవస్థని పూర్తిగా మార్చాలి అన్న ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. రేపొద్దున్న జరగబోయేది ఇమీడియట్ గా వెంటనే ఏది జరిగిపోదు, దాన్ని మార్చడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ ప్రాసెస్ లో ఆంధ్ర రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దారుణాతి దారుణంగా కూని అయి ప్రజలు ఏ విధంగా మనకి మంచి ప్రభుత్వం కావాలి, బంగారు ప్రభుత్వం కావాలన్న వెయిట్ చేస్తున్నారో, అలాంటి తరుణంలో ఇంకోసారి ఈ ప్రభుత్వం వస్తే ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా మన భారతదేశంలోనే చివరికి వెళ్ళిపోతుందన్న భయంతో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ముందు నుంచి ఉన్నది బీజేపీతో మాకు, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి తీసుకున్నారు. అంటే ఈ ప్రాసెస్ లో ఒక రాక్షస పరిపాలనని దూరం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా గెలిచే పరిస్థితి తెచ్చుకోవాలండి. ఒకటి చెప్తున్నానండి, ఒక విషయం చెప్తున్నాను. ఇది వైసీపీ వాళ్ళకా లేకపోతే జనసేన, టీడీపీ, బీజేపీ అని అనట్లేదండి. ఈ రాజకీయ వ్యవస్థలోని ఖచ్చితంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, వెంకటరెడ్డి గారు ఏ పార్టీ నుండి వచ్చారండి? అలాగే ఇప్పుడు అసలు వైసీపీలో ఉన్న పార్టీలో ఉన్న నాయకులు 151 మంది గెలిచారు కదా, అందులో 151 మందిలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? పక్క పార్టీ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? పూర్తిగా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే కదండి. ఎవరైనా ఉన్నారండి మామూలుగా ఆ పార్టీలోని వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యి పుట్టిన వాళ్ళు ఉన్నారా? అందరూ కూడా బయట నుండి వచ్చిన వాళ్ళే కదా. రాజకీయ వ్యవస్థలో ఎలాగుంటదంటే, ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి, మనం ఏదో సాధించాలన్న దీంతో పొత్తు ఒక ఉమ్మడిగా వెళ్తున్నారా మన కళ్యాణ్ గారు దేనికండి ఎంత చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ రాక్షస పాలన దూరం చేయాలని కదా చేస్తున్నారు. చేసే వేలో ఈ మార్గంలో ఆయన చేసే వ్యూహం ఆయనకు ఉన్నదండి. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఎవరైతే నిజాయితీగా నిక్కసుగా ఉన్న నాయకులు మా పార్టీలో బలంగా ఉండి ఆ స్థానాన్ని గెలిపించుకొని రేపొద్దున్న మాకు ఇచ్చిన 21 స్థానాలకి 21 కూడా గెలిచే పరిస్థితిలో మేము ఉన్నామండి. ప్రజలు మాకు ఆదరిస్తున్నారు. అదే విధంగా బీజేపీ కూడా, నేను అంటుంది ఒకటండి, ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు, బీజేపీలోనే ఉన్న పక్క నుండే వచ్చారు, వాళ్ళు పక్క నుండి వచ్చారు అని చెప్తున్నారు. మరి సోకాళ్ళు ఇప్పుడు ఇంతవరకు రాజకీయ వ్యవస్థలో ఏం జరుగుతుందండి? ఎవరు అప్పటికప్పుడు వచ్చే టికెట్లు తీసుకొని జాయిన్ అయ్యి గెలిచే నాయకులే కదండి. ఇప్పుడు వైసీపీలో ఏమైనా అందరూ మంచి నీతి మంత్రులు ఉన్నారండి? వైసీపీ నుండి అప్పటికప్పుడు వచ్చి టికెట్ తీసుకొని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా వాళ్ళ స్థానం కాకుండా పక్క స్థానంలో గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. ఆయనకి ఎందుకండి చేంజ్ చేశారు? లేదంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయన ఫెయిల్యూర్ అయ్యారనే. కూడా ఇప్పుడు పక్క పార్టీ నుండి వచ్చి అక్కడ స్థానంలో పోటీ చేసినట్టే అనుకోవాలి జనం. ఎందుకంటే అక్కడ నాయకులకి గుడివాడ అమర్నాథ్ ఏంటన్నది తెలియదు కదా, కొత్త కదా అంతా. గుడివాడ అమర్నాథ్ నిజంగా లేదు, మళ్ళీ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోను చూపించే వాళ్ళ ఎలక్షన్స్ కి వెళ్ళాలని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులని మార్చడానికి కూడా గల కారణం కూడా వాళ్ళు అదే చెప్తున్నారు శ్రీనివాస్ పట్నాయక్ గారు. సో ముఖ్యంగా వాళ్ళు చేసిన సంక్షేమాన్ని ప్రజలకు చూపించి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ధైర్యంతో ఉన్నారు. ఆ సంక్షేమం వాళ్ళని గెలిపిస్తుందని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ సంక్షేమం చేస్తుంటే ఇప్పుడు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బుర్రలు పీక్కొని మరిన్నో మనకు అర్జెంట్ గా ప్రభుత్వం మారాలనుకుంటారు. మొన్న వైజాగ్, నేను ఉంటుంది వైజాగ్ లోనండి, వైజాగ్ లో దాదాపు డ్రగ్స్ చూశారు కదా ఏ విధంగా. డ్రగ్స్ అనే కాదండి, ఇది ఒకటే కాదు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వీళ్ళు పెట్టే స్కామ్లు ఉన్నాయండి. ఒక్కొక్క స్కామ్ ఎలాగుంటుంది తెలుసండి? ప్రతి పథకంలో స్కామ్ ఉంటదండి.
ఈయన చెప్తున్నారు పేదలందరికీ కూడా ఈ పథకాలన్నీ వెళ్తున్నాయని. ఎంతమంది పేదలు తీసుకుంటున్నారండి ఈ పథకాలు? ఖచ్చితంగా ప్రతి స్కామ్ లో కూడా ఈ నాయకులు నొక్కుతున్నారండి. రైట్ వెంకటరెడ్డి గారు ఈ విషయంలో మీ 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 స్థానాలకు సంబంధించి ఎవరైతే 151 మంది గెలిచారో ఆ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులే వేరే వేరే స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయా స్థానాలు మారిన వాళ్ళందరూ కూడా ఆ స్థానాల్లో కొత్త వాళ్లే కదా, మరి వాళ్ళు ఎట్లా కొత్త వాళ్ళని నుంచోబెట్టి గెలిపిస్తామని ఎట్లా చెప్తున్నారనేది ప్రశ్న. దానికి